ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫోన్లోనూ ఈ గూగుల్ డ్రైవ్ యాప్ అయితే ఉంటుంది. మనకు డిఫాల్ట్గా ఫోన్లోనే ఉంటుంది. దీంట్లోనే ఫీచర్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. మనం అడోబీలో ఎలా అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మనం కొన్ని ఫొటోస్ పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తామో అదేవిధంగా ఈ గూగుల్ డ్రైవ్ యాప్లో కూడా మనం పీడిఎఫ్ లాగా అయితే కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. మీ ఫోన్లో గూగుల్ డ్రైవ్ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ పైన కెమెరా లాగా ఉంది కదా, ఇది చాలా మంది ఏమనుకుంటారంటే నార్మల్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని డ్రైవ్లో అప్లోడ్ చేసుకునేదానికి అనుకుంటారు. అలా ఏం కాదు. మనం అడోబీలో ఎలా అయితే నార్మల్ ఫోటోని, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ని మనం డాక్యుమెంట్గా కన్వర్ట్ చేస్తామో అదేవిధంగా ఈ కెమెరాతో యూజ్ చేసి మనం నార్మల్ ఫోటోని డాక్యుమెంట్ లాగా అయితే కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కెమెరా పైన క్లిక్ చేయండి. కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. మాన్యువల్, ఆటో క్యాప్చర్ అంటే మాన్యువల్గా అంటే మనం అవి ఫోటో తీసుకునేది, ఆటో క్యాప్చర్ అంటే అది ఆటోమేటిక్గా ఫోటో అయితే తీసుకునేస్తుంది. నెక్స్ట్ మీరు ఫోటో డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇలానే తీసుకోండి. లేదు ఆల్రెడీ నా ఫోన్లో ఫొటోస్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అవంతా ఉంది, నేను దాన్ని డాక్యుమెంట్గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నార్మల్ ఫోటో ఉంది కదా, అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఈ డాక్యుమెంట్స్తో కూడా అంటే ఈ ఫోటోతో కూడా ఇంకొన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని ఫొటోస్ కావాలన్నా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఏదైతే సీరియల్ ప్రకారంగా మీరు ఫొటోస్ కానీ ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రాప్ రొటేట్ దీనిపైన క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా పాటు ఎక్కడికి కావాలన్నా అక్కడికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ ఫోటో మనకు ఉల్టాగా కూడా ఉంటుంది. ఉల్టాగా ఉన్నా కూడా ఇక్కడ రైట్ సైడ్ రొటేట్ పైన క్లిక్ చేస్తేనే మనం ఉల్టా ఫోటో కూడా నార్మల్ ఫోటో విధంగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకు ఎలా కావాలన్నా అలా ఫోటో అయితే రొటేట్ అవుతుంది. ఈ విధంగా రొటేట్ అయితే యూజ్ అవుతుంది. నో క్రాప్, నెక్స్ట్ వచ్చి ఆటోమేటిక్ క్రాప్ అంటే ఆటోమేటిక్గా అదే క్రాప్ కట్ చేసుకుంటుంది ఫోటో. లేదు మనమై సెలెక్ట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ పార్ట్ ఎక్కడికి కావాలన్నా అక్కడికి ఈ విధంగా క్రాప్ చేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేయండి. అప్లై మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు యా ఫోటో కావాలన్నా యా ఫోటో అయితే క్రాప్ చేసుకోవాలన్నా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్ రొటేట్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఫోటో ఉల్టాగా ఉన్నా కూడా ఆటోమేటిక్గా నార్మల్గా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ మీద క్లిక్ చేసామంటే మీకు నచ్చిన ఫిల్టరు, నచ్చిన కలరు ఎలా కావాలన్నా అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏది కావాలన్నా అది యూజ్ చేసుకోండి. మనకి ఇవన్నీ అవసరం లేదు. నార్మల్గా ఒరిజినల్గా అదే స్కాన్ చేస్తే మనకు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఈ విధంగా వచ్చేస్తుంది. క్రాప్ రొటేట్ తెలుసును, ఫిల్టర్ తెలుసును. నెక్స్ట్ వచ్చి క్లీన్ అంటే ఒక డాక్యుమెంట్స్లో కానీ ఏదైనా ఒక ఫోటోలో ఏదన్నా గలీజ్గా కానీ ఏదన్నా మనం పెన్తో రఫ్ చేసినా ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఈ డాక్యుమెంట్లో పెన్తో గీహిండా, ఈ పెన్తో గీహిండేది రిమూవ్ అయిపోవాలా. దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ పెన్తో గీహిండేది రిమూవ్ అయిపోతుంది. మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఎంత సైజు కావాలన్నా అంత సైజ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రబ్ చేసామంటే ఆ పార్ట్ ఎగ్జాక్ట్గా రిమూవ్ అయిపోతుంది. చూసారా, నేను పెన్తో గీహింది ఆటోమేటిక్గా ఆ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆ విధంగా మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి రీటేక్ అంటే మనం మళ్ళీ ఫోటో తీసుకునేట్టుగా రీటేక్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ మనం ఫోటో తీసుకునేట్టుగా వస్తుంది. చూసారా, మళ్ళీ రీటేక్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డిలీట్ ఏమంటే మనం ఏదైతే ఫోటో డిలీట్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫొటోస్ తీసుకున్నాము, 4 ఫోటోలో మనకు నచ్చిన ఫోటో ఏదైనా ఉందంటే అది డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎగ్జాక్ట్ ఫోటో మీద ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ ఫోటో అయితే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఫస్ట్లో ఉండే ఫోటో, లాస్ట్లో ఉండే ఫోటో, సెంటర్లో ఉండే ఫోటో మొత్తం డాక్యుమెంట్స్ మిక్స్ అయిపోతుంది. మనం సీరియల్ ప్రకారంగా చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకున్నామంటే ఈ విధంగా మన సీరియల్ ప్రకారంగా ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన డన్ పైన క్లిక్ చేయండి.
పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ అప్లోడ్ పైన క్లిక్ చేసేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ లో మనకు డాక్యుమెంట్కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన డ్రైవ్ లో ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఫోటోస్ తీసుకున్నామో నార్మల్ ఫోటో పీడిఎఫ్ గా అది డ్రైవ్ లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డ్రైవ్ లోకి డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ గూగుల్ డ్రైవ్ యాప్ యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా. ఓకే గాయ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే బాయ్.